వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం అయింది. సో ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే వీబీజీ రామ్జీ కావచ్చు, మెట్రోకి సంబంధించి కావచ్చు, మూసీ ప్రక్షాళన మొదటి దశ కావచ్చు, అట్లాగే రైతులకు సంబంధించి ఎరువులు విత్తనాలు కావచ్చు, స్టూడెంట్స్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చించారు. అన్ని అంశాల మీద చర్చించినటువంటి కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డిఏలు పిఆర్సీ మీద మాత్రం చర్చ చేయలేదనే విషయం మనకు అంతా ఉంది. సో ఈ కీలక డిఏలు దాదాపు 7 డిఏలు 6 నుంచి 7 డిఏలు పెండింగ్ ఉన్నాయని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు పదే పదే అనేక వేదికల మీద చెప్తా ఉన్నారు. అట్లాగే పిఆర్సీ కూడా సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పటివరకు రిపోర్ట్ తెప్పించుకోలేదు గవర్నమెంట్. ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ రావట్లేదు అనేది వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అభ్యంతరం. సో కీలక 2 నిర్ణయాల కోసం ఉపాధ్యాయులు అంతా ఎదురు చూస్తూ ఉంటే, అటు ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ పేరుతో ప్రకటించింది. ఒక న్యూస్ ప్రకటించింది. ఆ న్యూస్ ఏంటంటే, విద్యార్థులకు ఎట్లాగూ మధ్యాహ్న భోజనం అల్పాహారం పెడతా ఉన్నాం కదా ఇంటర్మీడియట్ వరకు, అందులో విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా పెట్టాలని కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుందట. అంటే పొద్దున అల్పాహారం పిల్లలు పెట్టేటప్పుడు టీచర్లకు, అట్లాగే సిబ్బంది ఎవరైనా ఉంటే, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా ఉంటే, అటెండర్ కావచ్చు, ఆయా కావచ్చు, ఎవరున్న వాళ్ళకు కూడా అల్పాహారం పెడతారు ఉదయం. అట్లాగే మధ్యాహ్న భోజనం కూడా ఉపాధ్యాయులకు గవర్నమెంటే పెడతాట. ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు కూడా భోజనం పెట్టాలని, అల్పాహారం పెట్టాలని నిర్ణయం తీసుకుంది అనేది వార్త కొద్దిసేపటి క్రితమే మీడియాకు వచ్చినటువంటి వార్త. సో ఈ వార్తకు సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఒక ఉపాధ్యాయులకు సంబంధించిన గ్రూప్లో వచ్చినటువంటి ఒక కామెంట్ చదువుతా వినండి. ఆ కామెంట్ ఏంటంటే, మీకు పిఆర్సీ డిఏలు ఇవ్వం కానీ బువ్వ పెడతామంటుంది ప్రభుత్వం అని ఒక టీచర్ రాశారు ఇది. సో అది ఇంకొక టీచర్ ఏం రాశారంటే, వాట్ ఏ గుడ్ డెసిషన్, హ్యాట్స్ ఆఫ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్. దీనికి కూడా శాలరీ నుండి 3% కటింగ్ పెట్టాలని కావచ్చు. మనకు ఈహెచ్ఎస్ సంబంధించి ఆల్రెడీ 1.5% కట్ చేస్తున్నారు కదా. సో బోవెట్టి పేరుతో కూడా ఒక 3% కట్ చేస్తారేమో గవర్నమెంట్ అని సెటరికల్ జోక్ వేశారు మరో టీచర్. సో దీనికి సంబంధించి ఈ మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయులకు పెట్టడానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఉపాధ్యాయుల నుంచి అయితే వ్యతిరేకత వస్తూ ఉంది. సో మాకు కావాల్సిన ఏంటి, మా పెండింగ్ బకాయిలు అట్లే ఉండిపోయినాయి, డిఏలు పెండింగ్ ఉన్నాయి, జీపీఆర్ఎఫ్ పెండింగ్ ఉంది చాలామందికి, అట్లాగే పిఆర్సీ రాలేదు ఇప్పటి వరకు. సో వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి క్యాబినెట్ మధ్యాహ్నం భోజనం పెడతా, అల్పాహారం పెడతా అనేది నిర్ణయం తీసుకోవడం అనేది సరికాదనేది ఉపాధ్యాయ వర్గాల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. సో ఈ అంశానికి సంబంధించి మనం ఫోన్ లైన్లోకి తీసుకుందాం. ఎస్టీయు మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు ఉంటారు. ఆయన ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్, నేను కరుణాకర్ పల్లవి టీవీ నుంచి. మీరు ఫోన్ ఇన్ లైవ్లో ఉన్నారు సార్. మీకు మీ ఉపాధ్యాయ లోకానికి కంగ్రాచులేషన్స్. మీకు ఇక్కడ నుంచి అల్పాహారం భోజనం కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి, ఇన్పుట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. సో మధ్యాహ్న భోజనం పిల్లలతో పాటు మీకు కూడా పెడుతుందట గవర్నమెంట్. అట్లాగే అల్పాహారం కూడా ఇంటర్మీడియట్ వరకు ఏదైతే స్కీమ్ అమలు చేస్తూ ఉన్నారో ఉపాధ్యాయులకు, అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వివిధ సీఎంలతో మాట్లాడి, వివిధ సీఎంలతో సమావేశాల్లో పాల్గొని, వివిధ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మీరు, ప్రస్తుతం రిటైర్ అయి ఉన్న మీరు, సో ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మా బతుకులు అట్లా అయిపోయినాయి. అంటే ఎగతాళిగా, హేళనగా, దెప్పి పొడిచినట్టుగా సమాజంలో చిత్రీకరించే దాంట్లో భాగంగానే బహుశా ఈ నిర్ణయం జరిగిందేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మన ప్రగతి భవన్ లో లేకుండా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉండాలి, అది సీఎం కొరకు కట్టినటువంటి భవనమే కదా, 150 బెడ్రూమ్లు ఉన్నాయని అన్న పరిస్థితి కదా. సెక్రటేరియట్ అన్ని 100 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కడితే అది వదిలిపెట్టి మరి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే ఎందుకు ఉండాలి? తర్వాత రోడ్ జర్నీ చేయొచ్చు కదా, హెలికాప్టర్లే ఎందుకు వాడాలి? అంటే పిల్లలకు అందిస్తున్న భోజనం, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనము తినాలి అనే దాంట్లో మంచిది అనుకుందాం కాసేపటికి. ఓకే, మంచి నిర్ణయం అనుకుందాం. మరి ఉపాధ్యాయులు ఎందుకు తినాలి? మంత్రులు, ఎమ్మెల్యేలు, తానే విద్యా మంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ బడులు 800 స్కూల్స్ ఉన్నాయి. తన సమీపంలో వెనక పక్కనే రాజ్భవన్ స్కూల్ ఉంటది, తన జూబ్లీ హిల్స్ ఎన్బిటి నగర్ ఉంటది, ఫిలిం నగర్ హై స్కూల్ ఉంటది. మధ్యాహ్న భోజనం వాడిపోయి
దాని రుచి ఏందో పచేందో చూస్తే బాగుంటది కదా. తను కూడా పిల్లలతో పాటు సహపంక్తి భోజనం చేసినట్టుగా ప్రజల చేత జేజేలు అందుకునే అవకాశం ఉంటది కదా. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పిచ్చి తుగులకు కూడా కొంచెం నయంగా మంచిగా చేసిండేమో. తుగులకును మించిన పిచ్చి సెగలు పిచ్చి చేష్టలు కనబడుతున్నాయి. 2.5 సంవత్సరాలు అయిపోయిన పరిపాలన చేత కాకుండా పరిపరి విధాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలతో పాటు ప్రజలను కూడా నానా రకాలుగా అపహాస్యం చేస్తూ అనేక రకాలుగా ఆడుకుంటున్నటువంటి అరిగోస పెడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యామంత్రి అయినప్పుడు మీరు విద్య సర్వనాశనం ఎట్లాగూ చేసిరు, భ్రష్టు పట్టించేసారు. ఇలా ప్రభుత్వ బళ్ళల్లో ఎన్నడూ లేని బ్రేక్ఫాస్ట్ నేనే పెడుతున్నాని, ఎన్నడూ లేని మధ్యాహ్న భోజనం నేనే ఇస్తున్నాని, సన్న బియ్యం పిల్లల కొరకే ఇస్తున్న గొప్ప ప్రభుత్వం అని, ఈ స్నాక్స్ ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తున్నామని ఊదరగొట్టే మాటలన్నీ మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి. ఉపాధ్యాయ ఉద్యోగ లోకం అంతా ఈరోజు మాకు డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది, దాని మీద ఏమైనా నిర్ణయం జరుగుతుందేమో క్యాబినెట్లో అని ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి. సో చివరికి ఒక లీక్, మనకు మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయులకు కూడా పెట్టాలనే లీక్ క్యాబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? కరుణాకర్ గారు, పిల్లలకు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ ఇవ్వాలంటే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల పిచ్చి ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి. ఇలా క్యాబినెట్ నిర్ణయంలో ప్రపోజల్స్ ఏముండాలి, ఎజెండా ఏముండాలి, విషయాలు ఏముండాలి, చర్చ ఏం జరగాలి. ఎల్లినో కరువుతోని వర్షాలు పడలేదు, కరువు పొంచి ఉన్నది. మరి రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎట్లా చేయాలి? సాగునీరు లేదు, తాగునీరు లేదు, హైదరాబాద్ కటకట ఉంది, అనేక రకాల అవస్థలు పడుతున్న దాని మీద యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకొని నిజంగానే ఉద్యోగ వర్గాలకు ఉపాధ్యాయ వర్గాలకు మేలు చేయడం కాదు కానీ ఉన్నాయి ఊడగొట్టే పరిస్థితిలో ఉంది. కాబట్టి మాకు 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయండి ఇప్పటికీ. పిఆర్సీ 2.5 సంవత్సరాలు 6 నెలలు ఇస్తున్నాడు. పిఆర్సీ దిక్కు లేదు, దివాన లేదు. కనబడని హెల్త్ కార్డుకు 200 కూడా కట్టింగ్ అయిపోయింది. హాస్పిటల్ లిస్ట్ దిక్కు లేదు, జబ్బుల లిస్ట్ దిక్కు లేదు. ఇలా మా ఇంట్లోనే అర్జెంట్ గా సమస్య వచ్చింది, హాస్పిటల్ పోయేది, ఏ హాస్పిటల్ పోవాలో తెలియదు, ఏ జబ్బులు ఉన్నాయో తెలియదు, హెల్త్ కార్డు చేతిలో లేదు, ఎవరు చెప్పుకోవాలి పరిస్థితి? దీని పిచ్చి తుగులకు పరిపాలన అనకపోతే ఇంకేమంటారు? ఎవడు అడిగాడు నేను మధ్యాహ్న భోజనం? అయ్యా మేము కూడుగులకే వస్తున్నాం, మేము మాకు తిండి లేదు నాయన, మధ్యాహ్న భోజనం మాకు పెట్టి పిల్లలతో పాటు. ఆ పిల్లల భోజనంలో ఆ భోజనం కొల్లగొట్టే విధంగా మా ఉపాధ్యాయులు వాళ్ళ మీద పడి తినడం ఎందుకండి? ఉన్నదేదో కల్లో గంజో ఇంట్లో వండుకోసుకున్నది వాళ్ళు తింటూనే ఉన్నారు, బతుకుతూనే ఉన్నారు కదా. ఆ పక్కన 15% కట్ చేస్తే సాలరీ, అయ్యా మాకు భోజనం పెట్టకపోతే కట్ చేస్తానంటాడు. అదొక పిచ్చి నిర్ణయం. నన్ను ఎవరన్నా విమర్శిస్తే హేట్ స్పీచ్ తీసుకొస్తా అంటాడు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టిన స్వామి, నాణ్యమైన భోజనం పెట్టి పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము అడుగుతుంటే వాళ్ళతో పాటు మీరు తినండి అని చెప్తాడు. ఇవన్నీ పిచ్చి నిర్ణయాలు కాకపోతే ఏ విధంగా అనుకోవాలి? చేతనైతే 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, ఒక 2 డిఎల్ 3 డిఎల్ ఎప్పుడు ఇస్తావో ఇయ్యి, అర్జెంట్ గా రిలీజ్ చెయ్యి. మాకు పిఆర్సీ ఎంత ఇస్తావో ఇచ్చి తగలబెట్టు, అర్జెంట్ గా రిపోర్ట్ తెప్పించుకో. నువ్వు డబ్బులు లేవనుకుంటేనే వేల కోట్ల రూపాయలు తగలబెడుతున్నావు. నువ్వు చేయాల్సిన పనులని చేసుకుంటూ పోతూనే ఉన్నావు, నడుతూనే ఉంది. పేద వర్గులు మొన్న అంటాడు మనం అందరం బికారులమే అని. రైతు ఆశీర్వాద సభలో ఎవరి బికారులు? బికారులను చేసింది నువ్వు. ధనిక రాష్ట్రం లోపల, గొప్ప రాష్ట్రం లోపల గొప్ప ప్రశంసలు ప్రపంచవ్యాప్తంగా పొందిన తెలంగాణ రాష్ట్రాన్ని బజారుకి ఇచ్చి గతిలేని వాళ్ళం, దిక్కులేని వాళ్ళం, నన్ను ఒక దొంగను చూసినాడు చూస్తున్నారు. గుడ్డ పైసలు లేదు, నాడు కోసిన రూపాయి రాదు, వణుక తింటరా కోసుక తింటరా అనే పిచ్చి మాటలు మాట్లాడి చివరికి మనం అందరం బికారులమే అంటాడు. బికారులు అంటే బిచ్చగాళ్ళు. మా అందరినీ బిచ్చగాళ్ళే మీరంతా అని చెప్పడం లోపల ఒక రాజుగారు లాగా, చక్రవర్తి లాగా ఆయన భాష ఉంది. ఇక అందుకే అనుకున్నాడేమో ఆయన, నాకు హిట్లర్ ఆదర్శవంతుడు, నేను హిట్లర్ ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నా అన్నాడు. హిట్లర్ కూడా ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు చేయలే. చివరికి హిట్లర్కి ఏ గది పట్టింది? చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు కూడా అదే గది పడుతుంది. ఆత్మహత్య సాదృశ్యంగా ప్రజలు ఎప్పుడో ఈయనను మర్చిపోయినరు. ఈయన ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తించట్లేదు. 2 సంవత్సరాల కాలం మాకు మిగిలిన్నది, అది శిక్షగా కనబడుతుంది. ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా మా మనోభావాల మీద దాడిగానే దీన్ని గమనిస్తా ఉన్నాం. మా ఆత్మ గౌరవం మీద దాడిగా గమనిస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు తనకు సమీపంలో ఉన్నటువంటి ఒక పాఠశాలకు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యామంత్రిగా
ఆ తర్వాత ఉపాధ్యాయులకు చెప్తే ఆదర్శవంతంగా ఉండేది. నువ్వేమో ప్యాలెస్ లో కూర్చుంటావు, నువ్వేమో రాజుగారి భోజనం చేస్తావు, తీసుకురా నీ మనవల్ని తీసుకుపోయి ఫుట్బాల్ ఆడించుడు కాదు కోట్ల, తీసుకొచ్చి ఒక పల్లె భోజనం చెప్పి నీ మనవల్ని నువ్వు వచ్చి కూర్చొని భోజనం చేయి, చేసిన తర్వాత మా ఉపాధ్యాయులకు చెప్పు. అరే డిఎల్ నా స్వామి, పిఆర్సీ మాకు ఇవ్వాల్సినవి ఏదో చెయ్యి, మా రిటైర్డ్ వాళ్ళకు రావాల్సిన ఎరియర్స్ పేమెంట్ చెయ్యి, మా బతుకులేదు మమ్మల్ని బతకని, హెల్త్ కార్డుతో వైద్యం అందించు. చేతనైన పనులు చేయకుండా సన్నాసి మాటలు, పనికిరాని మాటలు, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇట్లాంటి నిర్ణయం చేసుకుంటే ఆ క్యాబినెట్ నిర్ణయాల్లో ఇంత పెద్ద నిర్ణయం అక్కడ తీసుకోవాల్సిన విషయము కాదు, ఇది విశేషము కాదు. అంటే పనికి వాళ్ళ అసమర్థ ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనంగానే చూడాల్సి వస్తుంది. యావత్ ఉపాధ్యాయుల యొక్క ఆత్మాభిమానం మీద, ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడిగానే గమనిస్తూ దీని అంతటిని కూడా మేము పిల్లలతో తినడానికి మేమే ఇబ్బంది పడడం లేదు. మా పిల్లలు అంటే మా బల్లో చదువుతులందరూ మా పిల్లలే, మా పిల్లల బాగోగు చూసేది మేమే. కానీ మీరు వజాన పోయిన అక్కడ మీరు తినండి అని అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తెలియదేమో, నిన్న మొన్న కొత్త పిచ్చగాడు అవతారం ఎత్తి విద్యామంత్రి అయి ముఖ్యమంత్రి అయి ఏదో నేను పరిపాలన చేస్తున్నాను అనుకుంటున్నాడు. చాలా ఏళ్ళ నుంచి కరుణాకర్ గారు మధ్యాహ్న భోజనం రుచి చూడడం కోసం వంట ఎలా ఉంది, రుచి ఉందా లేదా, అది సభ్యంగా ఉందా, నాణ్యంగా ఉందా లేదా అని డ్వాక్రా గ్రూపులు వంట చేసి పెట్టినప్పుడు బళ్ళల్లో ఉపాధ్యాయులు అక్కడక్కడ చాలా మంది ఇప్పటికే తింటూనే ఉన్నారు. దానికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన ముఖంలో ఒక విషము, ఏది ఒక ముఖంలో ఒక పైశాచిక ఆనందం. ఆయన చెప్పిండు నాకు సాడిస్టిక్ ప్లెజర్ ఉంది అని. అది ఇట్లా ఆదర్శం అంటూ సాడిస్టిక్ ప్లెజర్ అంటూ మాట చెప్పు రేవంత్ రెడ్డి గారు. నాకు సైకలాజికల్ డిజార్డర్ ఉంది, సందర్భం మర్చిపోయి అసందర్భంగా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటా, పిచ్చి నిర్ణయాలను నా ప్రభుత్వంలో చేస్తుంటా అనే మాట చెప్పు. నువ్వు పిచ్చి నిర్ణయాలు క్యాబినెట్ నిర్ణయాలుగా ఎవరు గమనించారు, దీన్ని ఎవరు గుర్తించారు. ఇది ఒక పిచ్చితుగులకు చర్యగానే మేము భావిస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ విత్ జాయినింగ్ అస్. మీ అభిప్రాయం చెప్పారు. నిజానికి ఉపాధ్యాయులు ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో భాగస్వాములు అయినారు, వాళ్ళు తింటా ఉన్నారు. సో ఇది క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. తీసుకోవాల్సిన నిర్ణయాలను పక్కన పెట్టి ఈ చిన్న వంశాన్ని అక్కడ క్యాబినెట్ సాక్షిగా బయటికి లీకులు చేయడం అనేది మీరు తప్పుపడుతున్న తీరు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, నిజంగా మధ్యాహ్న భోజనం అనేది చాలామంది టీచర్లు ఇప్పటికీ రుచి చూస్తూనే ఉన్నారు. అన్ని స్కూళ్ళల్లో, దాదాపు అన్ని స్కూళ్ళల్లో. అంటే అది ఎట్లా ఉంది, నాణ్యతంగా ఉందా లేదా, కర్రీ చారు ఎట్లా ఉంది, పప్పు ఎట్లా ఉంది, సో ఇట్లాంటి అన్ని అంశాలు టీచర్లు అంతా రుచి చూస్తూ ఉన్నారు. సో ఈ అంశాన్ని క్యాబినెట్స్ సాక్షిగా నిర్ణయం తీసుకోవడం, మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులకు, సిబ్బంది వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది దాని మీద మాకు తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఓ చిన్న అంశాన్ని నిర్ణయం తీసుకొని అది మమ్మల్ని ఇప్పటికే జరుగుతున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడమే ఇది. మాకు రావాల్సిన ఇవ్వకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేయడం సరికాదనేది ఉపాధ్యాయ వర్గాల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట. సో మరొక ఉపాధ్యాయ సంఘ లీడర్ మనకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మనకు చావ రవి గారు ఉన్నారు. ఆయనను లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే బాగున్నారా సార్? బాగున్నా సార్. ఇప్పుడు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మీదకి వచ్చిందా సార్? ఇప్పుడు మీరు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్నం భోజనం వాళ్ళకు పెట్టాలి, సిబ్బందికి కూడా ఇంటర్మీడియట్ వర్క్ అనేది మనకు వార్త బయటకు వస్తూ ఉంది. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? మంచిదే, అది ఉపాధ్యాయులు కూడా తింటాం అనేది, ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం ఇవ్వటం అనేది మంచి నిర్ణయమే, స్వాగతించాల్సిందే. కాకపోతే ఎందుకంటే దాన్ని పిల్లలకు పెట్టేటప్పుడు టేస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. హెడ్ మాస్టర్ ఒక్కడి మీదే ఉండేది గతంలో. హెడ్ మాస్టర్ లేదా మిడ్ డే మీల్స్ కేటాయించిన ఒక్కళ్ళ మీదే బాధ్యత ఉండేది. ఇప్పుడు అందరు టీచర్లు కాబట్టి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. అదేదో టీచర్లకు ఏదో వెసులుబాటు అని కాదు, పిల్లలకు క్వాలిటీ ఫుడ్ అందటానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు టీచర్లు, ఉపాధ్యాయ ఉద్యోగులంతా డిఏలు, పిఆర్సీ కోసం ఆతృతగా చూస్తూ ఉంటే ఈ చిన్న నిర్ణయం కేబినెట్ నుంచి రావడాన్ని ఎట్లా చూస్తారు? ఉపాధ్యాయులంతా గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు. అవును, ఇదేదో పిఆర్సీకో డిఏకో ప్రత్యామ్నాయం కాదు. ఇది డిఏకి పిఆర్సీకి ప్రత్యామ్నాయంగా అయితే చూడరు. దీన్ని అది వేరు, ఇది వేరు. ఎందుకంటే మాకు హెల్త్ కార్డ్స్ అన్ని, లేకపోతే డిఏ, పిఆర్సీ, హెల్త్ కార్డు, లేకపోతే ఇన్సూరెన్స్ అడగని ఇన్సూరెన్స్ ఇచ్చాము, లేకపోతే హెల్త్ కార్డు ఇస్తున్నాం. హెల్త్ కార్డు మా కంట్రిబ్యూషన్ తో ఇచ్చేది, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరికి ఏ కంట్రిబ్యూషన్ లేదు, అది బ్యాంకులు జనరల్ గా ఇచ్చేది. అదే అగ్రిమెంట్ చేసుకున్నాం, సరే ఇచ్చారు, సంతోషం. కానీ మాకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ, డిఏ బకాయిలు, తర్వాత
పెండింగ్ బిల్స్ అవుతున్నాయి అవి క్లియర్ చేయాలనేది మేము అడుగుతాం. ఇప్పుడు ఉందా సార్ కానీ ఇవాళ అది- క్యాబినెట్ ఎజెండాలో ఈ అంశాలు ఉన్నాయా? పిఆర్సీ కానీ డిఎల్ కానీ? అవేం లేనట్టు మాకు తెలియదు, అవేమి ఉన్నట్టుగా సమాచారం లేదు. ఇది ఒక్క అంశం అయితే మా బయటికి అయితే సమాచారం ఉంది. పిఆర్సీ అయితే జూన్ 2 లోపు ఇస్తా అని చెప్పి గతంలోనే చెప్పాడు. PRC ఇస్తాం జూన్ 2 లోపు ఇవ్వలేదు, జూలై 2 కూడా అయిపోయింది. జూలై 2 కూడా అయిపోయింది. కానీ అది సరైనది కాదు. గవర్నమెంట్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి మాట కూడా నిలబెట్టలేకపోతే ప్రభుత్వం అది వీలైనట్టుగా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇది విషయం. నిజానికి నాణ్యత పెంచడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైందే అనేది అభిప్రాయాన్ని యూటీఎఫ్ చావ రవి గారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పిఆర్సీ డిఎల్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు మనకు ప్రతి సంఘం, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉద్యోగి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించింది జూన్ 2 లోపు ఇస్తామని, ఇప్పుడు జూలై 2 కూడా అయిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఉపాధ్యాయులారా, ఉద్యోగులారా, మీరు మీ నిర్ణయాన్ని కింద కామెంట్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మీ డిఎల్ పిఆర్సీకి సంబంధించి వాటికి మళ్ళీ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.